నమస్తే, వెల్కమ్ టు పీపుల్ టీవీ న్యూస్. కల్తీ కల్లుకు కారకులైన వారు ఎంతటి వారినైనా సరే వారిని శిక్షించాలని, కల్తీ కల్లు శాంపిల్స్ నాకు పంపాలని, అదేవిధంగా ల్యాబ్లలో పరిశీలిస్తే నిజాలు బయటకు వస్తాయని చెవెల ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి అన్నారు. శుక్రవారం వికారాబాద్ పట్టణంలోని మిషన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పీరంపల్లి కల్తీ కల్లు బాధితులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని డాక్టర్ అవినాష్ ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అది ఈత కల్లు కాదు, తాటి కల్లు కాదని, కేవలం డైజోఫామ్ తో తయారు చేసిన కృత్రిమ కల్లు అని పేర్కొన్నారు. కల్తీను పూర్తిగా నిషేధించాలని తెలిపారు. అనుమతులు లేకుండా కొనసాగుతున్న కల్లు దుకాణాల్లో వెంటనే తొలగించాలన్నారు. చాలా మంది కల్తీ కల్లు బారిన పడ్డారని, ఇప్పటికే ఒకరు మృతి చెందగా మరొకరు ఇద్దరు పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు. గ్రామాలలో విచ్చలవిడిగా మద్యం విక్రయాలు, కల్తీ అమ్మకాలు జరుగుతున్నాయని అధికారులు తగు చర్యలు తీసుకోవాలన్నారు. One 100 years old hospital, CGHS. మీరు డిఎంఎడ్హెచ్ఓ కింద హైయర్ ఆఫీసర్కి చెప్తాను. నేను ఎన్ని రోజుల నుంచి రిక్వెస్ట్ పెడుతున్నా కానీ మంచిది ఏమైతుందంటే సార్, వీళ్ళందరూ పేదోళ్ళు బిలో పావర్టీ లైన్. వీళ్ళు డిశ్చార్జ్ అయిన తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్ రాశి అండి తప్పక ప్లీజ్. కల్లు షాప్స్ చాలా మాత్రం అనుమతి లేకుండా నిర్వహిస్తున్నారు సార్. సార్ ఇక్కడ పిరంపల్లి గత 3-4 రోజుల నుంచి చాలామంది ఆయా ఆసుపత్రుల్లో కళ్ళు తాగి అస్వస్థతకు పరిస్థితి ఉంది. సో దాని మీద మీరు ఒక ఎంపీగా వాళ్ళని ఎలా పర్మిషన్ వాళ్ళని ఏం ధైర్యం ఇస్తారు సార్? ధైర్యం ఏమి వేయగలుగుతాము? అసలు చట్టం ప్రకారంగా యాక్షన్ తీసుకోవాలి. తర్వాత ఇటువంటి కళ్ళు అంటారు, అది ఈత కళ్ళ తాటి కళ్ళు. అది ఈత కళ్ళు కాదు, తాటి కళ్ళు కాదు, అది డైజీపామ్ కళ్ళు, అది కెమికల్ కళ్ళు. వాటికి అలవాటైంది ఇక్కడ ప్రాంతంలో చాలామంది. అదే కాక ఇప్పుడు మిషన్ హాస్పిటల్కి వచ్చినప్పుడు ఇంతమంది తాగి పేషెంట్లు అయినరు, ఒకరైతే చనిపోయిండ్రు ఉన్నారు. ఇది చాలా బాధాకరంగా ఉన్నది. ఒకటేమో మనం సమాజంలో మార్పు తెస్తానికి ప్రయత్నం చేయాలి, చాలా మెల్ల స్లో ప్రాసెస్. కానీ ఇమీడియట్ ఏమంటే ఇటువంటి కళ్ళు దుకాణాలు, ఇట్లాంటి కళ్ళు మామలాలు, ఇటువంటి డైజీపామ్ కళ్ళు మామలాలు తలుచుకుంటే అధికారులు ఇమీడియట్లీ దీన్ని బంద్ చేయవచ్చు. అయితే అధికారుల మీద తప్పనిసరిగా ఒత్తిడి తేవాలి. నేను వ్యక్తిగతంగా తెస్తాను, కానీ అందరం కలిసి కూడా తీసుకురావాలి. 70 మంది సావు బతుకులు ఉన్నారు, ఒకరు చనిపోయిండు, ఇంకైనా ఇద్దరైతే సీరియస్ ఉన్నారు చూసినాం. ఇప్పుడు మనం మిషన్ హాస్పిటల్, క్రాఫర్డ్ మిషన్ హాస్పిటల్ ఉన్నాం. ఇక్కడ 2-3 వార్డుల వాళ్ళు ఉంటే ఇంకో వార్డు కేవలము మందు, రైతులు ఎంతోమంది మందు విషం తాగి, అంటే పురుగుల మంది తాగి ఉన్న వార్డు కూడా చూసినాం. అది వేరే విషయం, రైతుల బాధల వేరే విషయం. ఇటేమో ఇది తప్పనిసరిగా అధికారులు యాక్షన్ తీసుకోవాలని నా కోరిక. కానీ మన బాధ్యత కూడా, ఈ ప్రెస్ బాధ్యత, మనందరి బాధ్యత, సమాజంలో మార్పు తెచ్చుడుగా మన బాధ్యత. సార్ అధికారులు సరైన పద్ధతిలో సమాధానం ఇస్తలేరు. ఇది కల్తీ కళ్ళు కాదని చెప్పి వాళ్ళు కొట్టేస్తారు సార్. దాని మీద ఓ శాంపుల్ తీసుకురండి, నాకు పంపించండి, ఇంకెక్కడన్నా 2 ల్యాబొరేటరీస్ హైదరాబాద్కి పంపించండి, బాంబేకి పంపించండి. ఇది అందరికీ తెలుసు. కల్తీ కళ్ళు ఇవాళ కాదు, ఈ లాస్ట్ 8-9 ఏళ్ళ సంది విపరీతంగా ఎక్కువైందని అందరికీ తెలుసు. అది కల్తీ కల్వే. లేకుంటే హాస్పిటల్ ఎందుకుంటారు? ఆ విషం తాగి ఉన్న వాడు వేరే. గతంలో కూడా ఎర్రవల్లి, నారాయణపూర్ ఈ విలేజ్లలో కూడా చాలామంది కల్తీ కళ్ళను బాధపడి వాళ్ళు కూడా అస్వస్థతకు గురైన సంఘటన మనం చూసినాము. అంటే గత ప్రభుత్వం కూడా తాగుబోతుల తెలంగాణ చేసిందని మీతో పాటు చాలామంది అన్న సందర్భాలు కూడా మనం చూసినాం. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా గ్రామాలలో బెల్ట్ షాపులను యథావిధిగా బెల్ట్ షాపులు నడిపేయడంతో పాటు కళ్ళులు కూడా విచ్చలవిడిగా, దాని ధరలు కూడా ఖాళీ నాయకులకు ముడుపులు ఇవ్వనికనే ధరలు కూడా పెంచి గ్రామాలలో విక్రయిస్తున్నారనేది ఒక ఆరోపణ ఉంది. ఈ ఆరోపణలు ఉంటాయి, అండ్ వాస్తవాలు అయితే కనబడుతున్నాయి. ఆరోపణలు మనం అందరం చేస్తాము, అందులో కొంచెం వాస్తవాలు ఉండొచ్చు. కానీ ఈ రోజు అయితే 70 మంది అయితే హాస్పిటల్ సాగు బతుకులు ఉన్నారు కదా. అండ్
మనం ఛాలెంజ్ చేస్తాం. సార్ ప్రభుత్వాన్ని మీరు డిమాండ్ చేసేది ఏంటి సార్? ప్రత్యేకంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటి? ఇమీడియట్లీ అయితే ఈ ఘటన ఎవరో నిందితులు ఉన్నా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. కానీ ముందుకు ఇటువంటి ఘటనలు జరగకుండా వీళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే దక్కిన వాళ్ళు కూడా భయపడతారు. అంటే అది ఇటువంటి ఇప్పటికే నిర్ధారించారు సార్, అతను గుండెపోటుతోనే చనిపోయారని అంటారు. దానిపైన మీరేమంటారు? వాళ్ళు ఆల్రెడీ నిర్ధారించేసారు, వాళ్ళు అతను గుండెపోటుతోనే చనిపోయాడు, కల్తీ కళ్ళుకి ఎలాంటి సంబంధం లేదని అధికారులు అంటారు. విషం తాగితే గుండెపోటు వస్తారు, లివర్ పోయి వస్తారు, కిడ్నీ పోయి వస్తారు, ఎన్నో వస్తాయి. అది కారణం ఎందుకు? కారణం ఇదే కదా. పోస్ట్ మార్టం చేయండి. చేసిండ్రా? చేసింది, రిపోర్ట్ రావాల్సింది, చేసింది పోస్ట్ మార్టం. అది టాక్సికాలజీ ల్యాబొరేటరీ ఉందా? అంటే విషంను పరీక్షించే ల్యాబొరేటరీ ఉందా? ఇవన్నీ చూడాలి. సార్ ఈరోజు మీటింగ్ గిటం ఉంది, అధికారులను మీరు ఏమైనా అడగదలుచుకున్నారు?